రవి తన పని ముగించుకొని అలసటతో ఇంటికి వస్తాడు. ఇవ్వాళ చాలా అలసిపోయాను, మంచిగా నిద్ర వస్తే చాలు. రవి రాత్రి అడవిలోకి నడుచుకుంటూ వెళుతున్నాడు భయంగా. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరైనా ఉన్నారా? ఒకసారిగా నల్లగడ్డం ఉన్న వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రవి? ఇది కల కాదు, నీ పాపాల అడవి. పాపాలా? నీవెవరు? నన్ను వదిలేయండి. రవి భయంతో పరుగు తీస్తాడు. ఒకసారిగా చిన్న పిల్లవాడి ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. రవి భయంతో అరుస్తాడు. నన్ను వదిలిపెట్టావు, నన్ను మర్చిపోయావు. ఇది కలే కదా? నిజంగా రక్తమా ఇది? ఇది రెండవ రాత్రి రవి. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. నాకు ఏమయింది? ఈ కల ఎందుకు నన్ను వెంటాడుతోంది? ఇది మొదటిదే కాదు, ఇప్పుడు తీర్పు మొదలవుతుంది. నువ్వు చిన్నప్పుడు ఒక బిడ్డను వదిలిపెట్టి పారిపోయావు. అతను నిన్ను మరిచిపోలేడు. రవి, నన్ను వదిలేసి పారిపోకు, నాకు భయం వేస్తుంది రవి. రవి ఒక్కసారిగా నిద్రలోంచి లేస్తాడు. బాత్రూం అద్దంలో రక్తం చూస్తాడు. ఇది నిజంగా ముగిసిందా, లేక ఇప్పుడే మొదలైందా? చిన్న తప్పులు జీవితాంతం కలాల రూపములో వెంటాడుతాయి. మనం మరిచిపోయినా అవి మనల్ని వదలవు. కొన్నిసార్లు కలలే నిజం అవుతాయి.